టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 258 వీడియో. ఈరోజు చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 10 బిట్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. టాప్ 10 ముఖ్యమైన ప్రశ్నలు నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు అయితే మీకు టాప్ 10 క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, అడవుల్లోని చెట్లను నరికివేయడంపై నిషేధం విధించిన మొట్టమొదటి దేశం ఏది? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చానండి. నార్వే రీసెంట్గా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. మరి అడవుల్లోని చెట్లను నరికివేయడంపై కంప్లీట్గా నిషేధం విధించినటువంటి మొట్టమొదటి దేశంగా నార్వే నిలిచింది. నార్వే యొక్క రాజధాని వచ్చేసి మనకి ఓస్లో అండి, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, 2025 జూన్ 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఎక్కడ ప్రారంభించారు? రీసెంట్గా మనకు తెలంగాణలో నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరి ఈ నిర్ణయం అయితే తీసుకొని మనకు ఇక్కడ పసుపు రైతులకు మేలు కలిగేలాగా నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటి వరకు మనకు పసుపు బోర్డు కార్యాలయాలు ఈరోడ్ తమిళనాడులో, సాంగ్లీ మహారాష్ట్రలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, భారత్ నిఘా సంస్థ రా రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ నూతన చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆ రా యొక్క నూతన చీఫ్గా రీసెంట్గా మనకు పరాగ్ జైన్ అపాయింట్ కావడం జరిగిందండి. ముఖ్యమైనటువంటి ఆ నియామకాలలో ఇది ఖచ్చితంగా చదవాలి మీరు. ఇక రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ లేదా మన యొక్క ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉందో రా యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1968 సెప్టెంబర్ 21న దీని ఏర్పాటు జరిగింది. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి మీకు. ఇది ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. అంటే మీకు ఉదాహరణకు అన్ని దేశాలకు ఇట్లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇజ్రాయెల్కి అయితే మొస్సాద్ కానివ్వండి, మీకు అమెరికాకి అయితే సిఐఏ కానివ్వండి, పాకిస్తాన్కి ఐఎస్ఐ, అదేవిధంగా ఇండియాకు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ లేదా రా అనేది ఉంటుంది. దీని యొక్క మోటో ధర్మో రక్షతి రక్షిత. క్వశ్చన్ నెంబర్ 4, భారతీయ అమెరికన్లు ఇండియాకు పంపే రెమిటెన్స్పై అమెరికా ఎంత శాతం పన్ను విధించనుంది? రీసెంట్గా మనకు ఒక బిల్లునైతే అమెరికా సెనెట్ ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించింది. దాంట్లో ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ భారత్కు పంపేటటువంటి డబ్బును ఏమంటామంటే మనం రెమిటెన్సెస్ అంటాము. ఈ రెమిటెన్స్ మీద వేసే పన్నునైతే 1%కి తగ్గించడం అనేది జరిగింది. ఒకప్పుడు 5% అన్నాడు డొనాల్డ్ ట్రంప్, కానీ రీసెంట్గా ఆమోదించిన బిల్లులో దాన్ని 1%కి అయితే కుదించడం జరిగింది. ఇక ఇలా విదేశాల నుంచి డబ్బును స్వీకరిస్తున్నటువంటి దేశాలలో, రెమిటెన్స్ని అత్యధికంగా స్వీకరిస్తున్న దేశాలలో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. వరల్డ్ బ్యాంక్ డాటా 2024 ప్రకారం, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం ఏ పేరుతో బీహార్లో ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టింది? కంప్లీట్గా మరి అక్కడ ఎన్నికల జాబితాను అయితే సవరిస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి, ఎస్ఐఆర్ సర్ అనే పేరుతోటి అక్కడ ఎన్నికల జాబితాను సవరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సిస్టమ్ తీసుకురావాలనే ఆలోచనలో ఈసీఐ ఉంది. సో ఇలాంటి అబ్రివేషన్స్ ఏవైతే మనకు లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చినప్పుడు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 జూలై అండి, ఇక్కడ జూన్ కాదు, ఇక్కడ ఇది రెక్టిఫై చేసుకోండి. జూలై 2 నుంచి 9 వరకు, ఇది జూలై మంత్గా మీరు ట్రీట్ చేయండి. జూలై 2 నుంచి 9 వరకు ఏ దేశాల్లో పర్యటించనున్నారు? ఇక్కడ జూలై 2, 3 తేదీలలో భారత ప్రధాని ఘనాలో పర్యటిస్తారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జూలై 3, 4, అదేవిధంగా జూలై 4 అండ్ 5 అర్జెంటీనాలో మరి ఇది పర్యటన ఉంటుంది. బ్రెజిల్లో మనకు జూలై 6, 7 బ్రెజిల్లో మనకు బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది, దీంట్లో పాల్గొంటారు. అదేవిధంగా 9th జూలైన భారత ప్రధాని నమీబియాను సందర్శించడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో సమితి అనుబంధ సంస్థలు 2025 జూన్లో 62వ సమావేశం ఎక్కడ నిర్వహించాయి? ఇది రీసెంట్గా జరిగిందండి, జర్మనీలోని బాన్ నగరంలో జరిగింది. ఎందుకంటే మనకు 2025లో మనకు COP30 సదస్సు బ్రెజిల్లో జరగబోతుంది. ఈ బ్రెజిల్లో జరిగే COP30 సదస్సుకు సంబంధించి వాతావరణ మార్పులపై పటిష్టమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ సాధించాలనే ఉద్దేశంతో ఈ బాన్ సదస్సును అయితే రీసెంట్గా కండక్ట్ చేశారు. ఇది కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనది. క్వశ్చన్ నెంబర్ 8,
వాతావరణ మార్పుల నిరోధానికి, హరిత ఇంధనాలకు మారడానికి పేద దేశాలకు నిధులు, గ్రాంట్లు ఇవ్వాలని ఏ వాతావరణ తీర్మానం పేర్కొంటుంది? పారిస్ వాతావరణ ఒప్పందం చాలా కీలకమైనటువంటి అగ్రిమెంట్ అండి. ఇది 2015లో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏవైతే మరి దేశాలు డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, పేద దేశాలు ఉన్నాయో వాళ్ళకైతే వాతావరణ మార్పుల నిరోధానికి అంటే హరిత ఇంధనాలకు మారడానికి కొంత ఫండ్ ఇవ్వాలి అని చెప్పి ఈ సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అమెరికా, జర్మనీ ఇలాంటి కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అదేవిధంగా కొంత బిదరికంలో ఉన్నటువంటి దేశాలకి సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపుకి మారడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ పారిస్ వాతావరణ ఒప్పందంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ రీసెంట్గా అమెరికా ఈ ఒప్పందం నుంచి అయితే వైదొలిగింది. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది అంత ఈజీగా అయితే కనబడట్లేదు. క్వశ్చన్ నెంబర్ 9. 2025 జూలై 1న రష్యాలో నిర్మించిన ఏ నౌకను భారత నౌకాదళం విధుల్లోకి తీసుకున్నారు? ఐఎన్ఎస్ తమాల్ మనకు రష్యాలో నిర్మించి మరి విధుల్లోకి తీసుకోవడం జరిగిందండి. రష్యాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీన్ని విధుల్లోకి తీసుకున్నారు ఐఎన్ఎస్ తమాల్ని. క్వశ్చన్ నెంబర్ 10. రాజ్యాంగ న్యాయస్థానం ద్వారా ఇటీవల పదవిని కోల్పోయిన థాయిలాండ్ దేశ ప్రధానమంత్రి ఎవరు? పెటోంగ్టార్న్ షినవోత్రా మరి రీసెంట్గా మనకు అక్కడ పదవిని కోల్పోవడం జరిగింది. థాయిలాండ్కు అతి చిన్న వయసులో ప్రధానిగా ఎంపికైన రికార్డ్ అయితే షినవోత్రాకు ఉంది. కానీ కొన్ని కండిషన్స్, కొన్ని పరిణామాల మూలంగా అక్కడ ఆమె తన పదవిని అయితే కోల్పోవడం జరిగింది. సో ఇవి ఈరోజు నేను మీకు అందించినటువంటి లేటెస్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.